నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। बोल में खाना ही जाती है। गणेश नल्लमाड़ बंडी नंबर स्टार्ट अव्वलेदु రాజులపల్లి రామచంద్ర తొమ్మిదో బండి తొమ్మిదో బండి 13వ బండి దానికి ఆపోజిట్ గగన్ పట్నం గగన్ संजीव एरजंडा दवाना एरजंडा दवा एरजंडा दवा
नहीं लगा मैं आवा ఈ సైడ్ గగన్ పట్నం ఈరోజు ఈ పట్టణానికి ఎద్దుల పందాలుగా మేము వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక 12 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం కానీ మిస్ కాకుండా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు మాకు ఈ పోటీలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికినారు. దీనికి మేము వచ్చినాం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంటే ఇక్కడంతా చూసిన తర్వాత మాకేమర్థమైందంటే ఈ పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పితే ఏ పార్టీ లేదనేది మాకు అర్థమైపోయింది. ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ ఖుషి వాళ్ళ ఈలలు ఈ జెండాలు చూసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పందాలు ఇది ఒక సైడ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీదే అనేది మనకు తేటతెల్లమైపోయింది. కాబట్టి మేము ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు ఈ పట్నం గ్రామ పంచాయతీ ప్రజలకు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సైనికులకి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి జగన్ను ముఖ్యమంత్రిగా మరియు నన్ను అసెంబ్లీకి పంపవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బహుశా నాకు తెలిసి ప్రప్రథమ మహిళా అధ్యక్షురాలు అనుకుంటాను. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శ్రమలమ్మ గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకు రాబోతూ ఉన్నారు. కదిరి ప్రాంతానికి 4 గంటల సమయానికి కదిరి ప్రాంతం చేరుకుంది. ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం వివిధ వర్గాల పురోభివృద్ధి కోసం ఆత్మాభిమానం కోసం జరుగుతున్న పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ ప్రత్యేకించి ఈ సందర్భాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి అంశాన్ని కూడా అనంతపురం జిల్లాకు నీళ్లు రాయలసీమ ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నుంచి కూడా అధ్యక్షురాలతో మాట్లాడి వారితో కూడా ప్రకటన చేయించాలని స్థానిక నాయకత్వాలు భావిస్తూ ఉన్నాయి. ఒక మాట స్పష్టంగా నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. అదేంటంటే ఇంతకుముందు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఈ రాష్ట్ర విభజనకు ముందు కూడా అనంతపురం జిల్లాకు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీని అందరి నివాళ ద్వారా. ఎవరు కూడా ఒక చెంబు నీళ్లు కూడా తీసుకొని రాలే ఈ జిల్లా అభివృద్ధి కోసం హాల్ లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు, సెంట్రల్ యూనివర్సిటీలు, అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్లు, మెడ్రాస్, చెన్నై, బెంగళూరు కారిడార్ని మన జిల్లాకు అనుసంధానిస్తూ కూడా తీసుకెళ్లిన కార్యక్రమం, అనేక అంశాలని మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఈ రోజున రాజకీయం అంటే ప్రజలు, ప్రాంతం, వాటి అభివృద్ధి, వాటి గౌరవం గురించి మాట్లాడడం మాత్రం పక్కకు పెట్టి వాటి గురించి ఆలోచించే వాళ్ళు లేకుండా కేవలం ఎన్నికల్లో ఉన్న ఎత్తుగడలు తప్ప మిగతా అంశాల గురించి ప్రజల్ని మాట్లాడిని కూడా చేసే కార్యకాలాన్ని చూస్తూ ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీగా మన నాయకత్వాన్ని కూడా రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేకించి అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి సమస్య ఒక సంవత్సరం వర్షం రాకపోతేనే మన జిల్లాలో బోర్లు ఎండిపోతూ ఉన్నాయి. ఒక సంవత్సరం సరిగా వర్షం రాకపోతేనే చెట్లు ఎండిపోతూ ఉన్నాయి. ఒక సంవత్సరం వర్షం రాకపోతేనే చెనిక్కాయ మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు మన ప్రాంతాలకు అత్యవసరమైన నీళ్లపైన కూడా ఒక మాట తీసుకోవాలనే ఉద్దేశంతో స్థానిక నాయకత్వం ఉంది. కానీ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, రాజ్యాధికారం ప్రజల కోసం, రాజకీయం ప్రజల అభివృద్ధి కోసం ఆ నానుడిలో ముందుకు సాగే కార్యక్రమంలో మన జిల్లాకు చేస్తున్న నూతన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన శ్రీమలమ్మ గారిని ఘనంగా ఆహ్వానించాలని కోరుకుంటాము. కార్మిక కర్షక ఐక్యత మీటర్లు పెట్టే స్మార్ట్ మీటర్లకు మీటర్లు పెట్టే విధానాన్ని ఓటర్లకు మీటర్లు పెట్టే విధానాన్ని ఓటర్లకు మీటర్లు పెట్టే విధానాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను నష్టం కలిగించే చట్టాలను రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 రూపాయలు అనేసి అడుగుతున్న కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులను రైతులను మోసం చేస్తుంది. వెనుకబడిన ప్రాంతాలైనటువంటి అనంతపురం సత్యసాయి జిల్లాలో వలసలు నివారించాలి, కూలీలకు పని కల్పించాలి, రైతులను ఆదుకోవాలనేసి మేము రైతు సంఘాలు C8 కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలోన దేశంలోన అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దళితులను, గిరిజనులను, మహిళలను, రైతులను మోసం చేసి రైతులపైన దాడులు, మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. కార్మికులు వలసలు నివారించి అనేక మంది ఉద్యోగాలు పోయి రోడ్డుపై పడినా కూడా ఈ లేబర్ కోడ్ను రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలనేసి మేము C8గా డిమాండ్ చేస్తున్నాం. కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో 4 లేబర్ కోడ్ బిల్లులు రద్దు చేయాలా, ఏదైతే స్కీమ్ వర్కర్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రైతులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వము అధికారం వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడిదానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు రైతులకు దివాళీ తీసే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే రైతులు అన్ని రకాల అప్పులు మాఫీ చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే సందర్భంగా కార్మిక కర్షక ఐక్యతగా రైతు సంఘాలు C8 ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము రైతులకు సంబంధించిన అన్ని రకాల అప్పులు మాఫీ చేయాలా, ఏదైతే మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని ఉపసంహరించుకోవాలా, ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కుల్ని పూర్తిగా పాతరేసే పని పెట్టుకుంది. ఏళ్ల తరబడి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల సవరణ పేరుతో లేబర్ కోడ్లుగా మార్చి ప్రైవేట్ కంపెనీలకి పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చే విధంగా చట్టాలను తయారు చేశారు. అలాగే ఈ దేశంలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఏళ్ల తరబడి రైతాంగం అడుగుతూ ఉంటే ఆ గిట్టుబాటు చట్టం చేయకపోగా ఉన్న రైతులకు ఉన్నటువంటి ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో ఆ సబ్సిడీలను కోత పెట్టే పని పెట్టింది. ఈరోజు వ్యవసాయ మీటర్ ఏవైతే మోటార్లు ఉన్నాయో ఆ మోటార్లకు మీటర్లు పెట్టి ఆ రకంగా రైతుల యొక్క ఇచ్చే కరెంటును కూడా ఈరోజు డబ్బులు వసూలు చేసుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచనకే కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే అమలు చేయడానికి సిద్ధమైంది. అలాగే ఈ దేశంలో మతాల పేరుతో, కులాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పని ఈరోజు ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగింది.
ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, రైతులు ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి ఈ భారతదేశం యొక్క ఈరోజు ఆ స్వరూపాన్ని, ఆ విశిష్టతను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక మొదటి చర్యలు కూడా పూనుకుంటా ఉంది. ఈరోజు కేంద్ర అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ, పార్టీ వాళ్ళు కానీ, మహిళల పైన, ఈరోజు దళితుల పైన అనేకమైన అత్యాచారాలకి, హత్యలకు పాల్పడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు. అందుకని ఈ ప్రభుత్వం ఈరోజు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రజల్లో ఉన్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ కార్యకలాపాలు పాల్పడుతుంది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ర్యాలీ చేపడుతున్నాం. ఇప్పటికైనా సరే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్వరూపాన్ని, రాజ్యాంగ యొక్క విధానాన్ని పాతరేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలని అర్థం చేసుకుని ప్రజలు రాబోయే రోజుల్లో ఈ పార్టీలు గుణపాఠం చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఆల్ ఇండియా కిసాన్ సభ కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్లు, బైకుల ర్యాలీ జరుపుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు కదిరిలో జరుపుతున్నాం. దేశవ్యాప్తంగా రైతుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలని, అలాగే లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలన్నీ కూడా అమలు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి రాకమునుపు రైతులకు అన్ని రకాల అప్పులు మాఫీ చేస్తాం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లుగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణం మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని ఉపసంహరించుకోవాలి. అలాగే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అట్లనే ఏదైతే ఉపాధి హామీ పనిందో వెనకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి మన ప్రాంతానికి 200 రోజులు ఉపాధి హామీ పనిని కల్పించి 200 రోజులు పని కల్పించి 500 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ సంక్షోభం నుండి గట్టెక్కించడానికి, రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసం అన్ని రకాల అప్పులు మాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. మాది శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం. కదిరిపట్టణంలో దాదాపుగా జనాభా క్రమక్రమంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా హిందువులకు ఒక నిర్దిష్టమైన శ్మశాన వాటిక లేకపోవడం నిజంగా చాలా దారుణమైన అంశం. ఇదే అంశం పైన ఈ ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు ఎన్నోసార్లు మేము వినతి పత్రం కూడా అందిస్తే కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ఈ సమస్య పైన దృష్టి పెట్టకపోవడం మరి చాలా బాధాకరమైన అంశం. ఎందుకు ఈ విషయం చెప్పాలంటే, ఎవరైనా చనిపోతే వారి శవాన్ని రోడ్డుకు ఇరువైపులా కానీ కుంటల దగ్గర, నదుల దగ్గర వేయడం వల్ల ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు, రోడ్డు విస్తరణ జరిగినప్పుడు వాటిని తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి శ్మశానంలో కూడా ఎవరైనా కానీ చనిపోతే వారికి సంవత్సరికం జరిగినప్పుడు వారికి టెంకాయ కొద్దామని ఇటుకు వస్తే కూడా కనీసం అక్కడ లోపలికి రావడానికి కూడా సరైన స్థలం, దారి లేకపోవడం వల్ల వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు కానీ దీనికి సంబంధించి ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలు, కదిరి పట్టణ ప్రజలు ముఖ్యంగా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ హిందూకులకు శ్మశాన వాటికను కదిరి పట్టణ పరిధిలో ఒక 3 ఎకరాలు లేదా 5 ఎకరాలు కేటాయించి దానికి హిందువుల సమస్య పరిష్కరించాలని. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలు ఈ మాట చెప్పాయి. ఏం చెప్పాయంటే, మేమే ఈ హిందువుల శ్మశాన వాటిక కోసం మేమే స్థలాన్ని సేకరించి వారికి ఒక శ్మశాన వాటికి నిర్మించి ఇస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆచరణలో పెట్టిన పాపాలు పోలేదు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఉన్నటువంటి కదిరి పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఒక శ్మశానము వాటికలో కూడా ఎటువంటి వసతులు కానీ లేవు. ఒక ఉన్న స్థలంలో కూడా ఇప్పుడు నిర్మాణాలు చేపెడుతున్నారు. ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి హిందువులకంటూ ఒక శ్మశాన వాటికి కేటాయిస్తే హిందువులు కూడా సంతోషిస్తారని ఈ ప్రభుత్వ అధికారులు కానీ మేము వేడుకుంటున్నాం.
కదిలినందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి 75 సంవత్సరాల గణతంత్ర ప్రజాస్వామ్యక పరిపాలనకు స్వాగతం పలుకుతున్నటువంటి రోజు. మరి రిపబ్లిక్ డే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి 1931లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓటు హక్కు కావాలా, ముఖ్యంగా మహిళలకు ఓటు హక్కు కావాలని చెప్పేసి మరి 1931లోనే మనకు ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు ఆయన ఆలోచన విధానాన్ని తూట్లు పడిసే విధంగా ఈరోజు దేశంలో పాలకులు పరిపాలన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మరి బీఎస్పీ పార్టీ మ్యాన్ పోస్ట్ గా పెట్టుకుంది. ఈ దేశంలో బహుజనుల రాజ్యాధికారం కోసం బహుజన సమాజ్ పార్టీ ఏకైక పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలు బహుజనులందరూ అర్థం చేసుకోండి. डॉक्टर बाबा साहेब अम्बेडकर अगर कोशिश ना करते उस दिनों में आज भारत देश को 70वां 5वां रिपब्लिक डे नहीं आता था। ये लोग जनता जानती है, फिर भी आज रिपब्लिक डे के बुनियाद पर कोई भी क्या है इसके बारे में लोगों तक बात पहुंचाने में इतना पीछे पड़कर हैं। इस वास्ते आज बीएसपी पार्टी सामने आकर लोगों को परिचय कराती है। बाबा साहेब अम्बेडकर इस देश के संविधान को बचाने के लिए, इस देश के आबादी के हकों को बचाने के लिए, इस देश के ये नागरिक जितने हैं एससी एसटी बीसी माइनॉरिटीज के उनके हकों को उनको दिलाने के लिए, उनको इंसान की पहचान कराने के लिए जिन साहिबों ने जितना बड़ा कुर्बानी देकर भारत देश के अंदर ये माइनॉरिटीज को ये मुकाम हासिल हुआ। భారతదేశంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఒక యుగం స్టార్ట్ అయితే భారత రాజ్యాంగం లేనప్పుడు ఒక యుగంగా ఉండేది. అలాంటిది భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి మహోన్నత భారత రాజ్యాంగం తర్వాత, భారత రాజ్యాంగంలో మనకు భారతీయులందరికీ హక్కులు ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి అణగారిన ప్రజలందరికీ కూడా హక్కులు ఇచ్చినటువంటి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు. ఈరోజు 1930లో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలకు అనుగుణంగా ఉన్నాయో భారతదేశానికి ఈ యొక్క బ్రిటిషర్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాగైతే కాదు అని చెప్పి దాన్ని సంస్కరణ చేసి రాజ్యాంగాన్ని సృష్టించి ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు. ఈ రాజ్యాంగంలో పొడుగు బలైన వర్గాలైనటువంటి కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు బీసీలకు వీళ్ళంతా అగ్రవర్ణాల చేతుల్లో అణగారిన వర్గాల కింద వారు మొత్తం అంతా దగా కాబడుతున్నారు, అణిచివేతకు గురవుతున్నారని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో మాలాంటి పేద ప్రజలకు పొడుగు బలైన వర్గాలకు రాజ్యాంగ రిజర్వేషన్లు కల్పించి ఓటు హక్కును కల్పించి ప్రతి ఒక్కరికి విద్య చాలా ముఖ్యమని చెప్పేసి విద్య నేర్చుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాజంలో మనుగడ సాధిస్తారని చెప్పినటువంటి ఒక మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. అదే 9 మతాలు, 29 రాష్ట్రాలు, 22 భాషలు, దాదాపు 40,000 పైచిలకు కులాలు, మతాలు, విభిన్న వర్గాలు, విభిన్న వర్ణాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం తీసుకొచ్చినటువంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే, గర్వంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే దానికి ఆద్యుడు పూజ్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఇదంతా గ్రహించాల్సినటువంటి అవసరం బహుజనులకు అందరికి కూడా ఉంది. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు మనం చూస్తుంటాం చాలా మటుకు చాలా ఏరియాలో తమ రాష్ట్రాల్లో మన దేశంలో కావచ్చు
ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడిని పిలిపించారు. మరి ఇదంతా గొప్ప ఘనకీర్తి ఎవరికి దక్కుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. రాజ్యాంగం రాసేటప్పుడు చాలా మందిని కమిటీగా వేస్తే ఆ కమిటీలో ఎవరు సహకరించకపోతే ఒక చిత్తి కట్టుకుని ఆ చిత్తిని కూడా చంకలో పెట్టుకొని నడిచినటువంటి మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలాగే అగ్రవర్ణ కులాలకు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం ఆద్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈరోజు మనం చూస్తున్నాం మనం వాదం పెట్టినటువంటి పరిస్థితుల్లో మనం వాదానికి భిన్నంగా బహుజన వాదం అనేటువంటిది తీసుకొచ్చినటువంటి గొప్ప మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్. మన పురాతన ఆలయాలు, పురాతన కట్టడాలు, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలోనే శ్రీమద్ ఆత్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎన్నో తీర్థాలు కావచ్చు, ఎన్నో ఉట్లు ఉన్నాయి. అటువంటి ఈ పుణ్యమైన క్షేత్రంలో నేటికి ఉట్లు కొరత, తీర్థాల కొరత ఏర్పడి కనీసం ఆ శ్రీమద్ ఆత్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా ఈ ఆలయ ఈవో కానీ ఈ పాలక మండలి సభ్యులు కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించటం. ఈ క్రమంలోనే హిందూపురం నుంచి కదిరి పోయే ఈ ప్రధాన రహదారి ప్రాంతంలో అతి పురాతనమైనటువంటి మహాభక్తురాలు సాసోల చిన్నమ్మ రాత్రికి రాత్రి తవ్వించిన బావి పాలబావి. ఈ పాలబావి ఎంతో ప్రాముఖ్యమైంది. భక్తుల మనోభావాలతో, ముత్యాల చెరువు గ్రామస్తుల ప్రజలతో ముడిపడి ఉన్న ప్రాంతం ఇది. అటువంటి ఈ పాలబావిని ఇప్పుడు రోడ్డు వెడల్పు పన్నుల పేరుతో అర్ధభాగం వరకు మార్కిచ్చారు. మేము ఇదే విషయాన్ని ఆలయ ఈవో గారికి, పాలక మండలి సభ్యులు కూడా తెలియజేశాం. వారు మా నోటి మాటగా చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీడియా ముఖంగా కానీ ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి కానీ ఈ పాలబావికి వచ్చినటువంటి ఏ ఇబ్బంది లేదు, గ్రామస్తులు శ్రీవారి భక్తులు కానీ కదిరి పట్టణ ప్రజలు కానీ ఎవరు అధైర్యపడద్దని వాళ్ళు చెప్పటం లేదు. ఇందుకు మాకు సందేహం కలుగుతుంది, వీళ్ళ అనుమతితోనే ఇదంతా జరుగుతుందా అని ఆ భైరవప్రసాద్ గారు కూడా చెప్పడం వల్ల ఆయన ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం ఇలాగే ఉంది. మేము ఆలయ ఈవో గారికి కానీ, పాలక మండలి సభ్యులకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి సిద్ధారెడ్డికి కానీ, మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరికైనా మేము వినియోగించుకుంటున్నది ఒకటే, ఇది అతి పురాతనమైంది, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నది. ఇటువంటి పాలబావిని, అతి పురాతనమైన తీర్థాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి మీరు కూడా ఆలోచించి రోడ్డు వెడల్పు పనులు కొద్దిగా కుడివైపుగా కొంచెం పెంచుకుంటే గన ఈ పాలబావి కాపాడిన వాళ్ళము అవుతాము, భక్తుల మనోభావాల్ని, వాళ్ళ ఆచార సంప్రదాయాలను కూడా గౌరవించిన వాళ్ళ అవుతామని తెలియజేసుకుంటూ, ఇది మీరు సాధ్యమైనంత వరకు ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఇటువంటి బాలవాకి వచ్చిన ఇబ్బంది ఏది లేదని తెలియజేస్తారని మేము పదే పదే తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారి ఆధ్వర్యంలో కానీ, జనసేన పార్టీ జనసైనికుల ఆధ్వర్యంలో కానీ రాస్తారోకు కూడా మేము దిగుతామని మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. జమ్మలమడుగు నుంచి కొడికొండ చెక్పోస్ట్ వరకు హైవే నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి ఇక్కడ కదిరి హిందూపూర్ రోడ్లో పాలబావి అని ఒకప్పుడు కొన్ని శతాబ్దాల క్రితము సాసోల చిన్నమ్మ అనే ఆమె ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆమె ఇక్కడ కదిరికి నరసింహస్వామికి వచ్చే భక్తులను వాళ్లకు దాహార్తిని తీర్చేదానికి పాలబావిని తవ్వించారు. అది చాలా ప్రాశస్తమైన పురాతనమైన బావి. ఎందుకంటే ఇక్కడ నీళ్లు కూడా చాలా తేలిగ్గా, చాలా స్వచ్ఛంగా, మిగతా బయట దొరికే నీళ్ళ కన్నా ఇవి చాలా స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టి ఇది రోడ్డు పక్కనే ఉంది. ఈరోజు వైడనింగ్లో ఆ రోడ్డు ఇక్కడ కంప్లీట్గా
మొత్తం పాలబావి వెళ్ళిపోయేలాగున ఈరోజు మార్కింగ్ వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ తరఫున పలుమార్లు ఈఓ గారికి కానీ మీడియా ముఖంగా కానీ మేము ప్రెజర్ పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న ఈఓ గారు కానీ దాని మీద ఎటువంటి ప్రకటనలు కూడా చేయలేదు. కాబట్టి కేవలం పాలకపక్షము ఎమ్మెల్యేలు దేవస్థానానికి ధర్మకర్తల మండలి అని చెప్పేసి వెనకాల దేవస్థానం వెనకాల ఫ్లెక్సీలు కట్టించుకోవడానికి మాత్రమే పరిమితమైనారు. కానీ ఈరోజు ఎక్కడే కానీ దేవాలయం ఆస్తులు కాపాడదామని కానీ దేవాలయానికి ఉన్న ప్రాశస్తమైన ప్లేసులను కాపాడదామని కానీ వాళ్ళు ఎక్కడ శ్రద్ధ చూపించిన ఆనవాళ్ళు కనపడలేదు. ఎందుకంటే ఇది భక్తులకు చాలా ఇంపార్టెంట్ ప్లేసు. వాళ్ళ ఇదిగాన పాలబావి పోయినట్లయితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఈ గుడికి కర్ణాటక నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ పలు రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇంటి దేవుడుగా ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి ఈ పాలబావిని రక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన, తర్వాత పాలక మండలి ఏవైతే చెప్తూ ఉన్నారో ఆ పాలక మండలి పైన ఉంది. కాబట్టి మీకు ఒక్కటే చెప్తున్నాం, పాలక మండలికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఈఓ గారికి కానీ మీకు జనసేన పార్టీ తరఫున ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ పాలబావిని పోగొట్టుకున్నట్లయితే మీరు తరతరాలుగా మీరు కుటుంబ పరంగా కూడా మీరు దెబ్బతింటారు. ఎందుకంటే ఇక్కడ విష్ణుమూర్తి కొలువై ఉన్న ఒక బావి లోపల విష్ణుమూర్తి కూడా పడుకొని ఉంటాడు. అటువంటి ఆనవాళ్ళు ఉన్న ఈ బావిని మీరు ఈ రోడ్డు వైడనింగ్లో పోగొట్టుకున్నట్లయితే మీరు చాలా బాధపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్హెచ్ అధికారులపై మీరు ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళతోనే ఒక స్టేట్మెంట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ అలైన్మెంట్లో ఈ బావి మార్చినామని చెప్పి ఊరికే ఫోన్లు చేసిన వాళ్ళకి మాత్రం చెప్తా ఉన్నారు. అలా కాదు, ఒక అఫీషియల్ స్టేట్మెంట్ మీ ద్వారానే మీరు ఇవ్వవలసిందిగా మేము ఆలయ అధికారులకు కానీ ఆలయ ధర్మకర్తల మండలికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్తా ఉన్నాం. లేదు అంటే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి జనసేన తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జై. ఫోటోలు నువ్వు, నేను వీడియో తీస్తున్నా. ఈ నెల 31న అనంతపురం అంబేద్కర్ భవన్ సాయినగర్లో జరగబోయే మాదిగల యొక్క సమ్మేళనం, అందరూ ఐక్యవేదికలో అందరూ ఒకే గొంతుగా వినిపించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కళలలో ముఖ్యమైన కళ మన జాతి యొక్క ఐక్యత. ఆ ఐక్యత ఈరోజు సడలిపోతున్న తరుణంలో మనకు చెందాల్సినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాధికారంలో మనం ఏవైతే సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిపోతున్నామో, ఎక్కడైతే మనము ఈరోజు మాదిగల మహాసమ్మేళనము ఈ నెల 31వ తారీఖున అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, రెండు ఉమ్మడి జిల్లాలు కలిపి పార్టీలకు అతీతంగా అన్ని మాదిగల పార్టీలు అన్ని కలుపుకొని మహాసమ్మేళనము భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉనికిని వినిపించే విధంగా మాదిగల యొక్క విధానాన్ని చూపించాలని మాదిగలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఈ రాష్ట్రంలో మాదిగలను గుర్తించే నాదులు లేకపోతున్నాడు. మాదిగలంటే చిన్న చులకను చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్క మాదిగుడు గమనించి మన వినికిడి మన యొక్క జనాభాను వాళ్ళకు గుర్తించకపోతే మనకు ఓటు కోసమే మనం ఉపయోగించుకొని మనకు అనేక విధాలుగా మన ఓటు బ్యాంక్ లేదని రాజకీయ నాయకులు మన చిన్న చులకను చూస్తున్నారు. ఈ మాదిగ సమావేశము ఈ నెల 31న భారీ స్థాయిలో చేసి మన యొక్క ఉనికిని వినిపించుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. తెలియజేసుకుంటూ ఈరోజు మాదిగ దండోరా రాష్ట్ర నాయకులు కేపీ నారాయణస్వామి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పలక ఆంజనేయులు గారు,
చెన్నకేశవులు గారు, నాగార్జున గారు, అదేవిధంగా హరి గారు, ఇంకా చాలామంది లోకల్ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి మాదిగ మహాసభ ఈ నెల 31వ తారీఖున అంబేద్కర్ భవన్లో అనంతపురంలో జరగాలని 2 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మాదిగ సోదరులు అందరూ కూడా అక్కడ హాజరయ్యి ఈ సభను జయప్రదం చేయడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇప్పటికే సుమారుగా అన్ని మండలాలు అసెంబ్లీలు కొట్టడం జరిగింది. మాదిగ జనాలను చైతన్యం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ మాదిగలు అత్యధిక శాతం ఉన్నప్పటికీ మాదిగలకు రావాల్సినటువంటి హక్కులు కానీ మాదిగలకు చెందాల్సినటువంటి హక్కులు కానీ కొన్ని రాజకీయ పార్టీలు చేయకుండా పోతున్నాయని చెప్పేసి ఈరోజు ఇక్కడున్నటువంటి మాదిగ ప్రజానీకం అన్ని పార్టీలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు కలిసి 31వ తారీఖున ఈ మాదిగ మహాసభను జయప్రదం చేస్తూ అదేవిధంగా అక్కడ జరిగేటువంటి సమస్యలను అందరూ కూడా ఎవరికి అన్యాయం జరిగినా మన కులానికి ఎప్పుడు అన్యాయం జరిగినా అన్ని పార్టీలు ఏకమై ఎదుర్కొనే విధంగా ఈ సమావేశాన్ని పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ సమావేశం గురించి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి 2 జిల్లాలు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా తిరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్ మాత. సమ్మేళన కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో కదిరి పట్టణం నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాది మహాసమ్మేళన కడపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కడపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 31వ తారీఖున అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలందరినీ కలుపుకొని ఆల్ రాజకీయ పట్టినటువంటి మాదిగలందరినీ కలుపుకొని మన ఉనికిని కాపాడుకున్న కోసము భారత రాజ్యాంగం ద్వారా సాధించిన హక్కుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసే విధంగా ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకి వచ్చే 2024 ఎలక్షన్లో ఇప్పటికైనా మాదిగలకి రావాల్సిన అవకాశాలని మాకు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ అంబేద్కర్ గారు ఆనాడు కలగలిగినటువంటి సపరేట్ ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు కూడా పూర్తిగా ఎస్సీలకే టికెట్లు ఇచ్చే విధంగా ఏనాడు అగ్రకులస్తుకు పెత్తనం లేకోకుండా మాదిగలు కూడా ఈ రాజకీయ భవిష్యత్తు ఇస్తే మేము రాజ్యాధికారం వరకు ఉంటే పార్లమెంట్ నుంచి పంచాయతీ ఆఫీస్ వరకు మేము ఎప్పుడైతే కూర్చుంటాం అప్పటికే అంబేద్కర్ ఆశయాల్ని నెరవేర్చినటువంటి వ్యక్తులు అవుతాం. కాబట్టి మాకు రావాల్సిన ఆశయాలను మేము నెరవేర్చుకున్న కోసము ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులుగా మేము ఇప్పుడు ఈ కదిరి పట్టణం నందు ఈ మాది మహాసమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మా బ్రదర్ అందరినీ కలుపుకొని కూడా ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 31వ తారీఖున కదిరి పట్టణంకు భారీగా తరలి వచ్చి యువకులు ముఖ్యంగా అందరూ కూడా కలిసి వచ్చి ఉద్యోగాలు కావాలన్నా మన హక్కులు మనం పోరాడు సాధించుకోవాలన్నా కూడా ఇంత జనాభా ఉన్నటువంటి వాళ్ళు మనం ఎందుకు వెనకొడి కొడుతున్నామంటే ఐకమత్యం లేదు. కాబట్టి ఈ మాదిగ మహాసమ్మేళన కార్యక్రమం ద్వారాగైనా ఈ రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పాలి. కాబట్టి అందుకోసం మనందరం కలిసి వచ్చి మన ఉనికిని మన భవిష్యత్తును మనం కాపాడుకునే కోసము ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.